చేయడం జరిగింది. మిల్లలో కూడా గిరిజనేతరుల దాడులను ఖండిస్తూ గిరిజనులు నిరాహార దీక్షకు దిగారు. లంబసింగి నుంచి తమ ఊరు జలగలగడ్డకు రోడ్డు మంజూరైన 7 నెలలుగా పనులు మొదలుపెట్టకపోవడం మీద వాళ్ళంతా కోపంతో ఉన్నారు. పైగా రోడ్డు కోసం పోరాడుతున్న వాళ్ళ మీద గిరిజనేతరులు దాడి చేయడం మీద ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసుల తీరును నిరసిస్తున్నారు. పాడేరు ఐటీడీఏ ఆఫీస్ ముందు వీళ్లు సోమవారం మొదలుపెట్టిన రిలే నిరాహార దీక్ష 2వ రోజుకు చేరినా పట్టించుకోవడం లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా ఊరి నుంచి వచ్చిన గిరిజనులు తమ డిమాండ్ల మీద పట్టుదలతో ఉన్నారు. దాడి చేసిన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అత్యాచారాల కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అల్లూరు జిల్లా చింతపల్లి మండలం జలగలగెడ్డకు చెందిన గిరిజనుల మీద గిరిజనేతరులు దాడి చేశారు. ఈ దాడిలో 3 గిరిజనులు గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన అక్కడ ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. లంబసింగి ఆర్ఎండ్బి ప్రధాన రహదారి నుండి జలగలగడ్డ దాకా 90 లక్షలతో రోడ్డు వేయడానికి అనుమతి వచ్చినా 7 నెలలు గడిచినా పనులు మొదలు కాలేదు. రోడ్డు పనుల కోసం పోరాడుతున్న వాళ్ల మీద గిరిజనేతరులు దాడి చేయడం వీళ్ల కోపానికి నిరాహార దీక్షకు కారణమైంది. ఆ రోడ్డు ఎప్పుడైతే 4వ తారీఖున కలెక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్న ఆ రోజు శంకుస్థాపన జరుగుతుందని చెప్పడంతో మేము ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో 3వ తారీఖున మేము డిపోకి వెళ్ళి రైస్ తీసుకుని వస్తున్న సందర్భంలోని దారి బ్లాక్ చేస్తున్నారు. దానికి అడిగినందుకు మా మీద హత్యా ప్రయత్నం చేశారండి. ఈ యొక్క 3 హాస్పిటల్ పాలయ్యారు. ఒకరి పరిస్థితి పుర బాబురావు అనే పరిస్థితి చాలా విషమయంగా ఉంది. అతను ఏరియా హాస్పిటల్ నర్సిపట్నంలో ఉన్నారు. సో వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళ మీద మేము కంప్లైంట్ చేసినప్పటికీ చింతపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు సిఐ గారు స్పందించలేదు. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వాళ్ళు గిరిజన నేతలు అండి, గూడూరు పండు, గూడూరు కిషోరు. సో అతని సహచారులు కలిసి మా మీద హత్యా ప్రయత్నం చేశారు. వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళు యాక్షన్ తీసుకోమని మేము ఇక్కడ దీక్ష కొనసాగించడం జరుగుతుంది. దీక్షలో ఉన్న వారిని 2 రోజులుగా ఐటీడీఏ అధికారులు పట్టించుకోలేదు. చిన్నపిల్లలతో సహా వచ్చి శిబిరంలో కూర్చున్న మహిళలు అధికారుల తీరు మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాడి చేశారు. రోడ్డు కోసం మేము అడిగితే దాడి చేశారండి. దాడి చేసినప్పటికీ ఇప్పటి వరకు వాళ్ళకి మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, ఇతర అధికారులకు కూడా కంప్లైంట్ చేసాము రోడ్డు కోసం. అయినా కూడా ఏ అధికారి కూడా స్పందించట్లేదు. అలాగే మేము మాపై దాడి చేసిన వారిని కేసులు పెట్టమని పోలీస్ శాఖను సంప్రదించిన వాళ్ళు కూడా కేసులు అనేది పెట్టలేదు. మాకు చింతపల్లిలో న్యాయం జరగలేదు. అందుకే మేము ఇక్కడికి వచ్చి ఈ రోజు 2వ రోజున దీక్ష చేపట్టాము. అలాగే ఇక్కడ కూడా మాకు ఏ అధికారులు కూడా స్పందించట్లేదు. మాకు అధికారులు స్పందించి తొందరగా రోడ్డుని నిర్మించాలన్నది మా యొక్క ప్రార్థన అండి. ఎందుకంటే మేము ఇంటికి వెళ్ళాలన్నా కూడా మాకు చాలా భయం వేస్తుంది సార్. అలాగే ఇక్కడ టెంట్ లో ఉన్నా కూడా చిన్న పిల్లలతో ఉన్నామండి. రాత్రంతా చాలా ఇబ్బంది పడుతూ ఈ టెంట్ లో రోడ్డు పక్కన పడుకోవాల్సి వచ్చిందండి. గిరిజనుల మీద దాడి చేసిన గిరిజనేతరుల మీద ఎస్సీ ఎస్టీ అత్యాచారాల కేసు నమోదు చేయాలని కోరిన పోలీస్ అధికారులు పట్టించుకోలేదు. ఫిర్యాదును పట్టించుకొని చింతపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐని సిఐని తక్షణమే సస్పెండ్ చేయాలని కూడా గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలి. మా మీద వివక్షత చూపిస్తున్న అధికారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాము. మా యొక్క పీటీజీ వాళ్ళ మీద, మా యొక్క ఆదివాసుల మీద వివక్షత అధికారులు చూపిస్తున్నారు. వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మా యొక్క రహదారిని తెరిపించండి, మా యొక్క దారిని త్వరగా రోడ్డు వేయించండి. రోడ్డు వేసే వరకు మేము ఇక్కడ నుంచి మేము కదలమండి. అదేవిధంగా బాధితులైన మేము ఎన్నో బాధలకు గురై మేము ఇంటికి వెళ్ళడానికి కూడా భయపడుతూ ఎక్కడెక్కడ కొండలను తిరిగి వస్తున్నాము. సో మమ్మల్ని హత్యాప్రయత్నం చేసిన వాళ్ళు జర్జగా బయట తిరుగుతున్నారండి. మేము మాత్రం ప్రాణ భయంతో బిక్కుబిక్కుమని తిరుగుతున్నాము. మాకు తక్షణమే న్యాయం చేయమని కూటమి ప్రభుత్వ వారిని, డిప్యూటీ సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారి సీఎం గారిని మేము వేడుకుంటున్నాము. అధికారుల మీద చర్య తీసుకోవాలి. మా జలగడ గ్రామానికి న్యాయం చేకూర్చమని కోరి ప్రార్థిస్తున్నామండి. రోడ్డు
రోడ్డు సౌకర్యం లేక విద్యకు వైద్యానికి దూరమవుతున్న ఈ గిరిజనుల సమస్య మీద దాడుల నుండి రక్షణ మీద ప్రభుత్వం స్పందించేదాకా దీక్షలు సాగుతాయంటున్నారు. నిజామాబాద్